యాపిల్ లవర్స్ కి చాలా మందికి ఉండే కన్ఫ్యూజన్ అన్నమాట. ప్రెసెంట్ iPhone 15 తీసుకోవాలా లేదా iPhone 16 తీసుకోవాలని చెప్పేసి మనకి ఇప్పుడు దివాళీ సేల్స్ నడుస్తున్నాయి కదా. దివాళీలో మనకి యాక్సెస్ అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు పైన 3 to 4K వరకు అయితే మనకి డిస్కౌంట్ అయితే వస్తుంది. ఈ డిస్కౌంట్ లో మనకి 15 తీసుకోవాలా 16 తీసుకోవాలా అని చాలా మందికి డౌట్ అయితే ఉందన్నమాట. నేను ముందే చెప్పేస్తున్నాను, బాటమ్ లైన్ మీకు సింపుల్ గా యాపిల్ ఇంటెలిజెన్స్ కావాలి అనుకుంటే మీరైతే iPhone 16 కి వెళ్ళొచ్చు. దాంతో పాటు యాక్షన్ బటన్, కెమెరా బటన్ ఇవి రెండు కూడా మీకు కావాలనుకుంటే కూడా మీరు iPhone 16 కి అయితే మీరైతే వెళ్ళిపోవచ్చు. దీంట్లో కూడా ఒక ట్విస్ట్ ఉందన్నమాట. ఆ ట్విస్ట్ మీకు నేను లాస్ట్ లో చెప్తాను, అందుకే మీరు ఆ వీడియోని చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది మీరు 16 కి వెళ్ళాలా 15 కి వెళ్ళాలా అని చెప్పేసి. ఇంకా ఈ రెండు మోడల్స్ లో మనం ఫిజికల్ గా చూసుకుంటే రెండు కూడా మనకి బిల్డ్ క్వాలిటీ అనేది అల్యూమినియం ఫ్రేమ్ తో అయితే వస్తాయి. దాంతో పాటు మీకు iPhone 16 లో ఎక్స్ట్రాగా యాడ్ అయ్యేవి యాక్షన్ బటన్ ఒకటి, అలాగే కెమెరా బటన్ అనమాట. వీటిని యూజ్ చేసుకొని మనం యాక్షన్ బటన్ తో మనకి వాయిస్ మెమో అలాగే టార్చ్ ఇలాంటి ఆప్షన్స్ మనం సెట్ చేసుకోవచ్చు. అదే మనం కెమెరా బటన్ యూజ్ చేసుకొని మనం ఏదైతే కెమెరా యాప్ లో రెగ్యులర్ గా చేస్తూ ఉంటాం కదా, ఫోకస్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా మనం ఆ కెమెరా బటన్ యూజ్ చేసుకొని మనం అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. iPhone 16 లో మనకి iPhone 15 లో అవైతే ఉండవు అనమాట. iPhone 15 Pro మోడల్స్ లో మనకైతే యాక్షన్ బటన్ అయితే ఉంటుంది, కానీ నార్మల్ మోడల్స్ లో మనకి ఈ యాక్షన్ బటన్ అయితే ఉండదు. ఇదే అనమాట ఫిజికల్ గా డిఫరెన్స్ అయితే మనకి 15 మోడల్స్ కి 16 మోడల్స్. అలాగే సిమ్ విషయానికి వస్తే రెండిట్లో కూడా మీకు ఈ సిమ్ ఒకటి అలాగే ఫిజికల్ సిమ్ అయితే రెండిట్లో ఉంటాయి మనకి. అంటే మనం ఈ 2 మోడల్స్ లో కూడా డ్యూయల్ సిమ్ అయితే మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక డిస్ప్లే విషయానికి వస్తే మీకు ఈ రెండు మోడల్స్ లో కూడా మీకు సూపర్ రెటీనా XDR OLED డిస్ప్లే అయితే ఈ రెండు మోడల్స్ మీకు అయితే అవైలబుల్ లో ఉంటాయి. రెండిట్లో కూడా మీకు HDR10 అలాగే డాల్బీ విజన్ ఈ రెండైతే మనకి ఈ 2 మోడల్స్ లో అవైలబుల్ లో ఉన్నాయి. ఇక వీటి బ్రైట్నెస్ విషయానికి వస్తే మీకు 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే మనకి రెండు మోడల్స్ లో అయితే ఉంటుంది. ఇక డిస్ప్లే ప్రొటెక్షన్ విషయానికి వస్తే రెండిట్లో కూడా మీకు సిరామిక్ షీల్డ్ గ్లాస్ అయితే ప్రొటెక్షన్ ఉంటుంది. కాకపోతే మీకు iPhone 16 లో 2024 వెర్షన్ అయితే మీకు జనరేషన్ అయితే అడిషనల్ గా మీకు అయితే యాడ్ అవుతుంది. ఇది మీకు కంపేర్ చేసుకుంటే iPhone 15 తోటి కొంచెం బెటర్మెంట్ ఉంటుంది అనమాట డిస్ప్లేలో. ఇక ప్లాట్ఫామ్ లో iOS విషయానికి వస్తే మీకు iPhone 15 లో iOS 17 తో వస్తుంది బాక్స్ తో పాటు. అదే మీకు iPhone 16 లో iOS 18 తో వస్తుంది. మీకు iPhone 15 లో iOS 17 తో వచ్చినా సరే మీరైతే ఈజీగా అప్గ్రేడ్ చేసుకోవచ్చు iOS 18 కి. ఇంకా చిప్ సెట్ విషయానికి వస్తే మీకు iPhone 15 లో Apple 16 బయోనిక్ చిప్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మీకు 4 నానోమీటర్ చిప్ సెట్ అనమాట, ప్రాసెసర్ అనమాట ఇది. అలాగే మీకు iPhone 16 లో Apple బయోనిక్ చిప్ 18 తో అయితే వస్తుంది. ఇదైతే మీకు 3 నానోమీటర్ తో బిల్డ్ అయిన ప్రాసెసర్ ఇది. అందులో మీకు ఇది యాపిల్ ఇంటెలిజెన్స్ కి అయితే వర్క్ అవుతుంది. మీకు iPhone 15 లో ఎప్పటికి కూడా మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే చూడడానికి అయితే ఉండదు. ఇక ఇందులో మనకి గ్రాఫిక్ విషయానికి వస్తే రెండిట్లో కూడా మీకు 5 కోర్ గ్రాఫిక్స్ చూడడానికి అయితే ఉంటాయి అనమాట. 5 కోర్ గ్రాఫిక్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇంకా కెమెరా డిపార్ట్మెంట్ కి వస్తే మీకు రెండిట్లో కూడా మీకు 48 మెగా పిక్సెల్ వస్తుంది. ఈ రెండు కూడా మీకు 1.6 ఎపర్చర్ తో అయితే వస్తుంది అనమాట. వైడ్ యాంగిల్ కెమెరా ఇది. అదే మీకు అల్ట్రా వైడ్ లో 12 మెగా పిక్సెల్, రెండిట్లో కూడా 12 మెగా పిక్సెల్ ఉంటుంది. ఎపర్చర్ మాత్రం మీకు iPhone 15 లో 2.4 ఎపర్చర్ ఉంటుంది. దీంట్లోనేమో iPhone 16 లోనేమో 2.2 ఉంటుంది అనమాట. ఇక్కడ కంపేర్ చేసుకుంటే iPhone 16 కొంచెం బెటర్మెంట్ అయితే ఉంటుంది అల్ట్రా వైడ్ లో 12 మెగా పిక్సెల్. అదే మీకు కెమెరా సెటప్ ఉంటుంది కదా, iPhone 16 లో మీకు వర్టికల్ గా ఉంటుంది, 15 లోనేమో డయాగ్నల్ షేప్ ఉంటుంది అనమాట. చూడడానికి అయితే నాకు iPhone 15 లో ఉన్న కెమెరా డిజైన్ బాగుంది అనిపిస్తుంది. కొంచెం మీకు చూడడానికి కూడా పెద్దగా ఉంటుంది సైజు. మీకు దీంట్లోనేమో వర్టికల్ గా మీకు సింపుల్ గా కనిపిస్తూ ఉంటుంది అనమాట iPhone 16 లో. ఇక సెల్ఫీ కెమెరాకి వస్తే మీకు రెండిట్లో కూడా 12 మెగా పిక్సెల్ తో వస్తుంది. ఈ 2 మోడల్స్ లో మీకు ఎపర్చర్ వచ్చేసి 1.9 తో వస్తుంది. ఫ్రంట్ కెమెరా 12 మెగా పిక్సెల్. ఇంకా బ్యాక్ కెమెరాలో మీకు 4K లో అప్ టు మీకు 60 ఫ్రేమ్ పర్ సెకండ్ అయితే షూట్ చేసుకోవచ్చు. ఆ ఫ్రంట్ కెమెరాలో మీరు 4K లోనే 30 ఫ్రేమ్ పర్ సెకండ్ ఇలా అయితే మీరు షూట్ చేసుకోవచ్చు ఈ 2 మోడల్స్ లో. ఇదనమాట ఫైనల్ గా వీటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ అయితే ఇవే అనమాట. మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా ట్విస్ట్ అని చెప్పేసి, ఒక ట్విస్ట్ ఉంటుందని. ఆ ట్విస్ట్ ఏం లేదు, సింపుల్ గా మీరు చెప్పాలంటే ఇప్పుడు యాపిల్ వాళ్ళు అనమాట యాపిల్ ఇంటెలిజెన్స్ అనే పేరుతోటి మన ముందు iPhone 16 మోడల్స్ అయితే లాంచ్ చేశారు. సో దాదాపు అందరూ కూడా ఈ యాక్షన్ కి అలాగే కెమెరా బటన్ దాంతో పాటు యాపిల్ ఇంటెలిజెన్స్ వీటి కోసమే iPhone 16 మోడల్స్ కి అప్గ్రేడ్ అయ్యారు అనమాట. అందులో నేను కూడా ఒకటి. సో అప్గ్రేడ్ అయిన తర్వాత వీళ్ళు చెప్పిన విషయం ఏంటంటే యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పట్లో రాదది నెక్స్ట్ ఇయర్ అంటే 2025 మార్చికే మనకి అందుబాటులోకి రానుంటాయి. అది కూడా మనకి iPhone 16 మోడల్స్ నుంచి. iPhone 15 Pro మోడల్స్ ఉన్నాయి కదా, దాంట్లో కూడా మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే వర్క్ అవుతుంది. సో సింపుల్ నేను ఏమంటానంటే మీరు iPhone 15 16 అంటే నేనైతే మీకు 15 కే వెళ్ళమని చెప్తాను. దేనికంటే వీటి మధ్య మేజర్ గా చేంజెస్ ఏ ఉండవు అనమాట. మీకు కెమెరా బటన్ కానివ్వండి, యాక్షన్ బటన్ కానివ్వండి, డే టు డే లైఫ్ లో మీకు అంతగా యూజ్ ఉండవు అవి. నేనైతే మాత్రం యాక్షన్ బటన్ ని మళ్ళీ నేను మ్యూట్ బటన్ గా సెట్ చేసుకున్నాను, మ్యూట్ రింగ్ బటన్ కి. అలాగే కెమెరా బటన్ అయితే ఇప్పటికి నేను 1 టైం యూజ్ చేశాను, స్టార్టింగ్ లో ఒకసారి చెక్ చేద్దామని చెప్పి. నాకైతే పెద్దగా అయితే యూజ్ అవ్వలేదు. నాకే కాదు చాలా మంది చెప్తున్న కంప్లైంట్స్ ఇవి. వాటి వల్ల ఎలాంటి యూజ్ లేదనమాట. మీకు ఆ కెమెరా బటన్ ప్లేస్ లో వీళ్ళు ఫింగర్ ప్రింట్ తెచ్చుంటే బాగుండేది ఫేస్ ఐడి తో పాటు. సో వాటి వల్ల ఎలాంటి యూజ్ అయితే లేదు. మీరు అప్గ్రేడ్ అవుదాం అనుకున్న వాళ్ళు ఆగండి, నెక్స్ట్ ఇయర్ వరకు ఆగండి. ఎందుకంటే
ఇప్పుడు మీరు iPhone 16 కొన్నా మీకైతే యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే మీకు రాదు. నెక్స్ట్ ఇయర్ మార్చికి అయితే వస్తుంది కాబట్టి అది కూడా 4 అప్డేట్స్ లో తీసుకొస్తారు వీళ్ళు. మీరు మార్చి వరకు వెళ్ళారనుకోండి, అప్పుడు మీకు ఒక 5 to 6 months వెయిట్ చేశారంటే మీకు iPhone 17 మోడల్స్ మీకు లాంచ్ అవుతాయి సెప్టెంబర్ లో. సో మీరు అప్పుడు సింపుల్ గా ఈ iPhone 16 ని ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే వీటిలో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అప్పుడు iPhone 17 మోడల్స్ లో వీళ్ళైతే యాపిల్ వాళ్ళు రెక్టిఫై చేస్తారు. సింపుల్ గా మీరు iPhone 16 ఇగ్నోర్ చేసి యాపిల్ ఇంటెలిజెన్స్ కోసం కొనాలి అనుకునే వాళ్ళు యాపిల్ 17 కొనుక్కోండి. అదైతే మీకు చాలా యూజ్ అవుతుంది. అనవసరంగా మీరైతే మనీ వేస్ట్ చేసుకోకండి. నేనైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో iPhone 16 అయితే సజెస్ట్ చేయను. చెప్పుకోదగ్గ అప్గ్రేడ్స్ అయితే మనకి యాపిల్ ఎప్పటికీ చేయదు. సో ఇదనమాట. ఈ పాట మీకు అర్థమై ఉండొచ్చు. మీరు ఒక కంక్లూజన్ వచ్చారనుకుంటున్నాను, ఏ మోడల్ కొనుక్కోవాలన్నది మీకు అర్థమై ఉండొచ్చు. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, రాజు టెక్ హబ్ అనే ఛానల్ ని. మీ సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.